కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసేవాటి ఇప్పటికే మొదలుపెట్టలేదే, మొదలుపెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే అంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలన్నా, నీకెంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది అవునా కాదా చెప్పండి. దీనిలో ఒక 14 దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం. శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకి సంబంధించినటువంటిది 14వ నెంబరు. నేను మీకు కాపీలు కూడా ఇస్తా. వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? జిల్లా కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు? 15 మందికి ఇస్తూ ఆ 15 మందిని మీరు 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి సంగం దగ్గర, ఒకటి నెల్లూరు దగ్గర, ఒకటి సూరాయపాళెం. ఈ 3 రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు వెళ్ళారు. ఇది వాళ్ళ బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో. పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళని దింపనివ్వకుండా మేము దింపమని చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా రెండో లారీలో నుంచి అసలు బోటుని దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది. ఇది వాస్తవమా కాదా? వీటితో పాటు నేను సిద్ధంగా ఉన్నా, మీరు మీ వాడు మీకు సంబంధించినటువంటి సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎవరికైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపించి ఇది వాస్తవమా కాదా, ఈ వీడియో వాస్తవమా కాదా, నేను రెడీగా ఉన్నా, నేనే ఇస్తా. ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు చేయాల్సిందే తప్ప బూతులు మాట్లాడేది వాళ్ళనైతే, కాంట్రాక్టర్లను అయితే అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం అని చెప్పాను నేను. మొత్తం మీ ఉద్దేశం ఏంది? ఆ బోట్లో వెళ్ళి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి సూరాయపాళెం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుక దెబ్బలు, ఇరువురు రీచ్లో ఉన్నటువంటి ఇసుకని కొట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు మీరు. దానిలో భాగంగా అయ్యా ఇదిగో ఈ విధంగా మీరు ఎందుకు ఈ బోట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళని రానియడం లేదు, ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లను కిందకు దించడం లేదు, ఎందుకు మీకు సంబంధించినటువంటి మనుషులు ఈ విధంగా అసహ్యంగా వాళ్ళని గురించి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్పడానికి ఎటువంటి సత్యవంతులను తీసుకెళ్లారంటే ఏదో చెప్పిన సామెతంగా వీళ్ళందరూ పతివ్రత పాయసం కాగితే పొద్దటిదాకా చల్లారలేదు అన్నట్టుగా అందరూ అటువంటి పతివ్రతలను తీసుకొని అక్కడికి పోయి చాలా పెద్ద నీతివంతులు నిజాయితీవంతులు పాప వాళ్ళని చూస్తే ఎవరన్నా అన్నా హజారే లాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పొరపాటు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని నువ్వు చెప్పదలుచుకున్నది ఏంది? నేను పనిచేశా, ప్రతిపక్షంలో పనిచేశా, అధికార పార్టీలో పనిచేశా. ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సూరాయపాళెం గ్రామానికి సంబంధించి నువ్వు ఎత్తితే అసెంబ్లీలో ప్రశ్నించా నేను. ఇదిగో దోపిడీ చేస్తున్నావు, దోచుకుపోతున్నావు అని చెప్పారు. ఈరోజు మరలా చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెప్తున్నారు, వాళ్ళు నాకేసరి వీళ్ళు నాకేసరి ఏమి లేదంటున్నారు. ఎవరినైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే సూరాయపాళెం రీచ్లో ఇసుక తట్టడ పుట్టను తరలించారా? ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? ఒకసారి మీరు రుజువు చేయండి.